దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందరికీ వందనాలు. ఏదైనా వాగ్దానాన్ని మనం చదువుకుందాం. లోక సువార్త 12వ అధ్యాయము 4-5 వచనాలు. నా స్నేహితులైన మీతో నేను చెప్పినదేమనగా, దేహమును చంపిన తర్వాత మరేమియూ చేయనేరని వారికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును. చంపిన తర్వాత నరకములో పడద్రోయు శక్తి గలవానికి భయపడుడని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. దేవుని బిడ్డలారా, నిన్నటి దినము దేవుడు మనతో స్నేహం చేయాలని కోరుకుంటున్నాడు. మనము కూడా దేవునితో స్నేహం చేసే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము నడిచినప్పుడు మనము దేవునికి స్నేహితులము కాగలమని మనం నేర్చుకున్నాం. సాధారణంగా ఇద్దరు స్నేహితుల మధ్య వారి రిలేషన్, వారి మాటలు, వారి ఆలోచనలు, ఒకరితో ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడం, వారి మంచి చెడులు మాట్లాడుకోవడం, ఇవన్నీ ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటుంది. అయితే దేవునితో స్నేహం చేయడం, దేవునితో మాట్లాడడం, ఒకరితో ఒకరు మరి దేవుని యొక్క ఆలోచనలు, మన ఆలోచనలు ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇంకా ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఆయన స్నేహితులమైన మనకు ఒక మంచి విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాడు. ఆ మంచి విషయం ఏంటంటే, మన దేహమును చంపి నరకములో పడవేసే వానికి భయపడండి. వాడు చాలా శక్తిమంతుడు. వాడి గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. వాడి బారిన పడకండి. వాడికి దూరంగా ఉండండి అని స్నేహితునిగా మనకు తెలియజేస్తున్నాడు. ఎవడు వాడారంటే అపవాది. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని తిరుగులాడుచుండెను అని వ్రాయబడి ఉంది. కనుక దానికి భయపడుతూ మనం ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించి దేవుని నామాన్ని మహిమపరిచి దేవుని స్నేహితులుగా కొనసాగుతూ పరలోక రాజ్యానికి వారసులం అవ్వాలని ఆయన కోరుతున్నాడు. అటు విధమైన కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మేము దేనికి భయపడాలో దేనికి భయపడకూడదో సెలవిచ్చినటువంటి గొప్ప స్నేహితుడా, నేను స్తుతిస్తూ గనపరుస్తూ యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.